గాయస్, ఈసారి పకోడీ తెచ్చినప్పుడు ఊరికి అలా తినేయకుండా నా మాట విని ఒక్కసారి కర్రీ చేసుకోండి. మీకైతే టేస్ట్ అద్దిరిపోతుంది. మన 90s కిడ్స్కి అయితే స్పెషల్ ఇంట్రడక్షన్ ఇవ్వక్కలేదు, ఎందుకంటే మన నాన్నమ్మలో అమ్మమ్మలో మన కోసం ఒక్కసారైనా కర్రీ చేస్తారు. మనకైతే అబ్బా పుల్ల పుల్లగా ఎంత కమ్మగా తగులుతుందో అన్నంలో కలుపుకొని తింటే. ముందుగా ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, ఆనియన్, మిర్చి, టమాటోస్ వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు అండ్ ఉప్పు వేసుకొని ఒక 5 మినిట్స్ అయితే మగ్గించుకోవాలి. బాగా మగ్గిపోయిన తర్వాత దీంట్లో కొంచెం కారం అండ్ చిన్న జీలకర్ర పొడి వేసుకోవాలి. ఏ మసాలాలు లేకుండా, ఏ హడావడి లేకుండా కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ మన స్టార్ ఐటమ్ అయిన పకోడీ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం చింతపండు గుజ్జు వేసుకొని ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకొని పైన కొత్తిమీర చల్లుకుంటే ఉంటుంది. అబ్బా పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంటుంది. ఈసారి ట్రై చేసి నాకైతే రివ్యూ పెట్టండి. అండ్ ఈ వీడియోకి అంతే. బాయ్ గాయ్స్.